హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, సింపుల్‌గా, హెల్తీగా చేసుకునే ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రెగ్యులర్‌గా తినే ఇడ్లీ, దోస, ఉప్మా బోర్ కొడితే ఒక్కసారి ఇలా చేసుకోండి. రోజు తినే బ్రేక్‌ఫాస్ట్ రుచి మర్చిపోతారండి. అంత టేస్టీగా ఉంటది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఎన్ని తిన్నా గానీ ఇంకా తినాలనిపిస్తాయండి. అంత బావుంటాయి. 1, 2 అయితే అస్సలాగరు. అంత టేస్టీగా ఉండే బ్రేక్‌ఫాస్ట్. రెగ్యులర్‌గా చేసే జొన్న పిండి, రాగి పిండితో రొట్టెలు కాకుండా ఒక్కసారి ఇలా చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మరిక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని హెల్తీగా ఎలా చేయాలో ఆ ప్రాసెస్‌ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు జొన్నలు తీసుకున్నానండి. బరువు తగ్గాలనుకున్న వారికి, డయాబెటీస్ ఉన్నవారికి మంచి బ్రేక్‌ఫాస్ట్ అండి. 1/2 కప్పు దాకా అదే కప్పుతో రాగులు 1/2 కప్పు తీసుకోవాలండి. అదే కప్పుతో 1/2 కప్పు పెసర్లు తీసుకోవాలండి. ఇలా అన్ని కొలతలు ఒకదాంతోనే తీసుకుంటే మనకు పర్ఫెక్ట్‌గా వస్తాయండి. 1/2 కప్పు దాకా మినపగుళ్ళు తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ దాకా మెంతులు తీసుకోవాలండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకొని శుభ్రంగా ఒక 2, 3 సార్లు బాగా వాష్ చేసుకొని ఆ వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని మనము నానబెట్టుకోవాలండి. కొలతలు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. 1 కప్పు జొన్నలు, 1/2 కప్పు రాగులు, 1/2 కప్పు మినపగుళ్ళు, 1/2 కప్పు పెసర్లు, 1/2 టీ స్పూన్ మెంతులు ఇలా శుభ్రంగా వాష్ చేసుకుని వాటర్ పోసుకొని మనం ఒక 4-5 గంటలు నానబెట్టుకోవాలండి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. నేను ఇక్కడ ఒక 5 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. అన్ని పప్పులు ఇంకా అవి చక్కగా నానాయండి. ఇప్పుడు వాటర్ వంపేసి మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు దీంట్లో అవసరాన్ని బట్టి వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వీలైనంత వరకు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి, గిన్నెలో వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఇదే విధంగా మిగతా పిండిని కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా చేత్తో బాగా బీట్ చేసినట్టు ఒక 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటే పిండి బాగా ఫర్మెంట్ అయ్యి ఇడ్లీలైనా దోశలైనా చాలా చక్కగా వస్తాయండి. ఒక 2 నిమిషాల పాటు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి కనీసం 6-8 గంటల పాటు పిండిని పులియడానికి పెట్టుకోవాలండి. నేను ఇక్కడ ఒక 6 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి అనేది ఎంత చక్కగా పొంగిందో. ఇలా మనం చేత్తో మిక్స్ చేసుకోవడం వల్ల పిండి అనేది చక్కగా పొంగుతుంది చూడండి. ఇలా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ యూస్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు అనేది మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీ ఇంకా హెల్దీ రెసిపీ అండి. వారంలో ఒక్కసారైనా ఇలా చేసుకొని తినండి. చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కన్సిస్టెన్సీ చూడండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈక్వల్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి బ్రష్తో, లేదంటే స్పూన్తో కూడా అయినా చేసుకోవచ్చండి. ఇలా చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా ఆవాలు వేసుకోవాలి, కొద్దిగా నువ్వులు వేసుకోవాలండి. చూస్తే చాలా బాగా అనిపిస్తుంది పైన. ఇప్పుడు దీంట్లో 2-3 ఆకుల దాకా కరివేపాకు ఆకులు వేసుకొని ఇప్పుడు 2 గరిటెల పిండి వేసుకొని మరీ లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా వేసుకోవాలండి. మరీ ఎక్కువ పిండి వేసుకుంటే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల వరకు సరిగా ఉడకదండి. ఇలా పిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒకవైపు మంచి కలర్ వచ్చి క్రిస్పీగా కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. 2 వైపులో చక్కగా కాల్చుకోవాలండి. మంటను మాత్రం లో ఫ్లేమ్లో ఉంచితేనే మనకు లోపల వరకు చక్కగా ఉడుకుతుంది. ఇలా 2 వైపులో మంచిగా గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకోవాలి. చూడండి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా 2 వైపులో మంచి చక్కగా కలర్ రావాలండి. అప్పుడే మనకు లోపల వరకు చక్కగా ఉడుకుతుంది, లేదంటే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల పచ్చి పచ్చిగా అలానే ఉంటుంది. ఇలా 2 వైపులో చక్కగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 ఇలా బందోసలు వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉంటుందండి. అంత సాఫ్ట్గా ఉంటుంది లోపలైతే. ఇప్పుడు మళ్ళీ 1/2 టీ స్పూన్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఆవాలు ఇలా నువ్వులు వేసుకున్న తర్వాత పిండి వేసుకొని మూత పెట్టేసి ఇలా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి.
ఇలా చక్కగా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. ఇదే విధంగా 1 బై 1 వేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. వేడి వేడిగా తింటే అయితే రుచి చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా సింపుల్గా హెల్తీగా చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి. ఇప్పుడు నేనైతే సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత టేస్టీగా ఉంటుంది. ఇలా చేసి పెట్టండి, పిల్లలైతే అలా ప్లేట్ ఖాళీ చేసేస్తారండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లో కూడా చేసుకోవచ్చు. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. నేను పల్లి చట్నీతో సర్వ్ చేస్తున్నాను. చూడండి ఎంత సాఫ్ట్గా స్పాంజీ వచ్చిందో. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.